is a successful school story of the interior beautiful twin villages which are located on the banks of river Godavari named as South Ganga in Vempelli Venkatraupet with the involvement of villagers and public representatives accompanied by the efforts of the teachers, parents and students to the headmaster's will. It leads to improving school amenities and innovating education, creates new paths of eternal consciousness to the new world. ప్రాంతమైన మా వీరాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్ని పాఠశాలలాగే మా దగ్గర కూడా అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుండే మన ఊరు మన బడి అనే ఒక నినాదంతో ప్రజలందరికీ తీసుకుపోయి వారిని చైతన్యం కల్పించి దాని ద్వారా మా పాఠశాలలో ఫర్నిచర్ కానీ ఫ్యాన్స్ కానీ పాఠశాలకు రంగులు కానివ్వండి పిల్లలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు మన విరాళాల ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. మంచిగా ఉన్నతమైనటువంటి విద్యను అందించే ఉపాధ్యాయులు రావడం వల్ల వాళ్ళు మంచిగా చదువుకొని మా పాఠశాలకు 100% రిజల్ట్తో పాటు ట్రిపుల్ సీట్లు కూడా రావడం జరిగింది. మొన్ననే రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ భారత్ పురస్కారానికి సెలెక్ట్ అయినాం. అదేవిధంగా జాతీయ స్థాయికి కూడా నామినేట్ కావడం జరిగింది. ఒకప్పుడు గవర్నమెంట్ టీచర్స్ లేకున్నా కానీ ప్రైవేట్ టీచర్లను 2 గ్రామాల సహకారంతో టీచర్లను పెట్టి వాళ్ళకు జీతాలు ఇచ్చుకుంటూ ప్రైవేట్ పాఠశాలలకు అతీతంగా మన విద్యార్థుల్ని చదివించుకుంటూ ట్రిపుల్ సీట్లు సాధించడం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతున్న మా స్కూల్ను చూసి చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న స్టూడెంట్స్ కూడా వారి తల్లిదండ్రులు పిల్లల్ని చేర్పించడానికి ముందుకు రావడం జరుగుతుంది. మండలంలో అత్యధిక స్ట్రెంత్ ఉన్న స్కూల్గా పేరుగాంచింది. School of Atmosphere is a delight for students in the lap of greenery, providing a sense of relaxation. By 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cos theta. Teachers at our school practice innovative teaching methods like group discussions, project methods, exploration methods, etc. The teaching learning process in our school is child-centered. నేను హెచ్ఎంగా 2015 సంవత్సరంలో ఈ పాఠశాలలో ఛార్జ్ తీసుకున్నాను. అయితే గత సంవత్సరం టీచర్స్ అందరూ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు నేను ఒక్కరిని మాత్రమే ఏకోపాధ్యాయునిగా మిగిలినాను. అప్పుడు నాకు మా ఇరు గ్రామాలు వేంపల్లి వెంకట్రావుపేట 2 గ్రామాలు నాకు చాలా సపోర్ట్ చేశాయి. వారు ప్రైవేట్గా ఒక 6 మంది విద్యా వాలంటీర్లను ఇరు గ్రామాల నుంచి నియమించడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే గ్రామంలో నివసిస్తున్నాను. మా పాఠశాలలో పిల్లల యొక్క సంపూర్ణ వికాస అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాము. కేవలం సిలబస్ మాత్రమే కాకుండా సోషల్, మోరల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా మేము క్లాసెస్ నిర్వహిస్తున్నాము. వీళ్ళకు మార్నింగ్, ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాము. టాయిలెట్స్, హెల్త్ అవేర్నెస్, హ్యాండ్ వాషింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇర్రెగ్యులర్గా ఉన్న స్టూడెంట్స్ కోసము పిల్లల యొక్క పేరెంట్స్ని సంప్రదించి ఇర్రెగ్యులర్ రిజిస్టర్స్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము. Our school has separate toilet for boys and girls. In the part of Swachha Pathashala program, student-teacher committees are special emphasis on personal hygiene. Through programs such as toilet maintenance, health and hygiene, students must use a hand wash after using the toilet and before a meal. Wastewater is diverted to the school premises. चिड़ियाघर कैसा लगता है? నువ్వే చేస్తావని ఒక తండ్రి ఏం చేస్తుండు కొడుకులు పదేసారి అడుగుతుంది. Today we discuss about the biggest Lakshman Telangana program. I like my school very much.
much. I am very proud to study in my school. Teachers are teaching very dedicatively in my school. Teachers are conducting group discussions and study hour to increasing our study standards. Teachers are inspiring us to reach our future goals like doctor, engineer, professor, collector. In my school environmental greenery, paintings, lab, digital classes like very much to me. విద్యార్థులచే ప్లానింగ్ డైరీ మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఈ డైరీలో వాళ్ళు సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ పొద్దున పాఠశాలకు వచ్చే వరకు ఏ విధంగా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నారనేది ఈ డైరీలో వాళ్ళు రాయడం జరుగుతుంది. ఈ విధంగా రీచింగ్ టైం, ఇంటికి వెళ్ళినాక వాళ్ళు ఏ టైంకి చేరుకున్నారు, తర్వాత ఏమేమి చదివారు, సాయంత్రం 6:30 to 8 అట్లా నైట్ ఏ టైం వరకు చదివారు, మళ్ళీ మార్నింగ్ లేచి ఏ టైంకి లేచి చదువుకున్నారు, ఇదంతా వాళ్ళు రాసుకురావడము, దాని మీద పేరెంట్స్ సైన్ చేసుకురావడం ఉంటుంది. తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత అడాప్షన్ టీచర్, ఆ పిల్లల దత్తత ఉపాధ్యాయులు కూడా ఇది చెక్ చేసి వాళ్ళని అడగడం తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా హెచ్ఎం సార్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకుంటారు. Green trees greet us from the school entrance, divide the school premises into sections and adapt into various shades for teachers. Each student in number adopt some plants and the teachers organize them through committees of students. The school waste is converted into compost by turning it into organic manure and using it on the premises. During the summer, students specialize in planting drip irrigation through a locally available saline bottle. Through these special management techniques, the school premises are filled with flowers and fruits pieces to create a natural beauty. The variety of vegetables grown by the students is used in the school lunch, thereby providing complete nutrition to the students. సో పాఠశాల అభివృద్ధి గురించి మన ఊరు మనబడి అనేటటువంటి ఒక ప్రోగ్రాం మేము చేయడం జరిగింది. అప్పుడు మరి నేను ఛార్జ్ తీసుకున్న కొత్తలో చాలా అపరిశుభ్రంగా పరిసరాలు ఉండేవి. తర్వాత పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక వస్తువులు సదుపాయాలు కూడా ఏవీ లేకుండే. దాతలందరినీ కూడా ఇక్కడికి మన పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది. సమస్యలందరూ కూడా తలా ఒక చేయి వేసి ఈ పాఠశాలకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించుకొని ఈ బడి నిలబెట్టడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. I was studying in other private school last year. When I was studying in other school, I was noticed only studying in the class, but now in our ZPHS school, our teachers are teaching very well, and at the same time they are motivating, teaching us to preparing for future goals. With the help of donors at our school, we have turned a special room into a science lab. Through this, students develop rational attitudes and scientific attitudes. ఒక డ్రాపర్ సహాయంతో తీసుకొని స్లైడ్ వేసుకోవాలి, దాన్ని స్లైడ్గా వేడి చేయాలి. ఇలా అబ్జర్వ్ చేయడం ద్వారా ఇందులో ఎట్లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి నోట్స్. Teachers provide a rigorous curriculum to the students through the projector, Kayan and the teaching learning process. The school library can be used to stimulate students' interest in reading. మా పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఆశ్రయంలో గ్రంథాలయాన్ని నిర్వహిస్తాము. పుస్తకాలను గ్రంథాలయంలో చదివించడమే కాకుండా పంపిస్తున్నాము. విద్యార్థులు ఈ విధంగా పుస్తకాలను ఇచ్చేటప్పుడు వారి యొక్క డీటెయిల్స్ను, పుస్తకం పేరును కూడా రాసుకోవడం జరుగుతుంది. ఇంత మంచి బడి ఉండగా మనం బయటకు తోలేసేది ఎందుకని మేము ఇవన్నీ అనుకొని మా అదృష్టం ఏంటంటే మాకు ఈ బాల్ సార్ రావడం ఇంకా పెద్ద అదృష్టం. ఆ పిల్లల్ని నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడి మా బడిని డెవలప్ చేసి స్టేట్ లెవెల్కే కొండవేలు మా కూతురు స్టెల్లా ఈ రోజున త్రిబుల్ భాష త్రిబుల్ ఉన్నదంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ స్టాఫ్ ఎంతో రాత్రి పగలు కష్టపడి వాళ్ళ డ్యూటీ 9 to 6 గంటలకు అయితే 9-10 గంటల దాకా ఉండి ఎంతో ప్రోత్సహించి త్రిబుల్ పోవడానికి బీరోపేట నుండి త్రిబుల్ పోవడానికి కారణమయ్యారు. This board, wall magazine,
to promote content knowledge and creativity in students, and awards that symbolize school achievement are always new and exciting. The teacher team works with the collective effort to develop the children's all-round development. రాష్ట్ర స్థాయి నుంచి ఇంకా ఎదగాలని కూడా సార్లు బాగా కష్టపడుతున్నారు. దాని గురించి నాకు చాలా సంతోషం. ఇలాంటి సహకారంగా నేను ఇవ్వగలుగుతున్నాను. అందరం కలిపి కట్టుబాటుగా పనిచేసినాము. ఉన్న టీచర్ కూడా కట్టుబాటుతో పనిచేసినాం. మా బాలకృష్ణ సారు దేవునుల ఊళ్ళుండి ఇదే ఊళ్ళో గ్రామాల ఉండి రాత్రి పగలనుకుంటా పని మంచిగా చేయించుకుంటే అప్పుడు పిలుచుకుంటా పనులు మంచిగా చేయించిండు. బడి ఇంత మంచిగా కారణం అవుడు కూడా మా సారే ఎక్కువ శాతము. సర్పంచులు ఎంపీటీసీలు అందరూ మంచిగా సహకరించి మా బడిని ఈ దాకా డెవలప్మెంట్ చేసినాం. ప్రతిరోజు ప్రేయర్ అటెండెన్స్ ఉన్న క్లాస్ టీచర్ను అభినందిస్తాము. ఆ రోజు నీట్గా ఉన్న క్లాస్ను, నీట్గా ఉన్నటువంటి స్టూడెంట్ను స్వచ్ఛ క్లాస్ రూమ్, స్వచ్ఛ స్టూడెంట్ అనే అవార్డుతో అసెంబ్లీలో అభినందిస్తాము. 6, 7, 8, 9 తరగతులలో బాగా చదివే పిల్లల్ని ఎంపిక చేసి వారికి హార్డ్ కాన్సెప్ట్స్ ఇప్పటి నుంచే నేర్పిస్తాం. Periodic table discovered by H.J. Moseley. Modern periodic table having 119 elements: hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen, argon, rutherfordium, dubnium, siborium, boron, hasium, metanetium, tungstenium, copernicium, freon. నేను ప్రత్యేకంగా ఈ విద్యార్థుల గురించి ఇటాలిక్ రైటింగ్ నేర్పిస్తూ ఉన్నాను. By the teaching italic writing and cursive writing to students in English, good writing skills are improving in students' interest in English subject. It is useful for all subjects. దాంతోపాటుగా క్విజ్, బాలానందం, అదేవిధంగా డ్యాన్సులు, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మా పాఠశాలలో నిర్వహిస్తూ ఉంటాం. మా పాఠశాల ఉపాధ్యాయులమంతా కూడా రాత్రి 8 గంటల వరకు స్టడీ అవర్స్ తీసుకుంటూ ఉంటాం. మరి ఈ సంవత్సరం 72 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి మా పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్సి ఫలితాలలో 100% రిజల్ట్ మేము సాధిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాల నుంచి IIIT అవుతూ ఉన్నారు. గత సంవత్సరం మా పాఠశాల స్వచ్ఛ విద్యాలయంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. బడి ఇప్పుడు ఇలా ఉంది అని అంటే దీనికి ఉపాధ్యాయుల యొక్క నిరంతర కృషి, గ్రామ నాయకులు, ఎస్ఎంసీ చైర్మన్ గారి సహకారమే. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 20 మంది విద్యా వాలంటీర్లు ఇక్కడ పనిచేసి వెళ్ళడం జరిగింది. వారికి ఇక్కడ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, వాతావరణం అలవాటు చేశాము. ఇక్కడ విజయానికి కారణమైనటువంటి మా గ్రామస్తులకు, ఇరు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు మా ఎస్ఎంసీ కమిటీకి మరియు తల్లిదండ్రులకు, యువతకు అందరికీ కూడా మేమందరం ఎంతో రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ.